మహాకుంభమేళ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవతలు అసురులు అమృతం కోసం మహాయుద్ధం చేశారు. వాసుకి అనే ఒక మహాపాముని తాడులాగా మందర పర్వతాన్ని గడకరలాగా ఉపయోగించి సముద్రాన్ని చిలికినప్పుడు విషం బయటపడింది. ఆ విషం బయటపడితే మొత్తం ప్రపంచం నాశనం అవుతుందన్న కారణంగా శివుడు ఆ విషాన్ని కంఠంలో దాచుకున్నాడు. అప్పుడు ఆయన నీలకంఠుడయ్యాడు. అసురుల చేతికి అమృతం వెళ్తే ఎక్కడ నాశనం అయిపోతుంది ప్రపంచం అంతా అని చెప్పి విష్ణువు అసురుల దృష్టిని మళ్లించడానికి మోహిని అవతారం ఎత్తి దృష్టి మళ్లించి ఆ అమృతాన్ని జాగ్రత్త పరచడం జరిగింది. జాగ్రత్త పరిచే సమయంలో 4 ప్రాంతాల్లో అది పడడం జరిగింది. ఆ 4 ప్రాంతాలలో మనం కుంభమేళ ఉత్సవాలు జరుపుకుంటాం. ఈ కుంభమేళ ఉత్సవాన్ని హిందువులు అందరూ కలిసి ప్రపంచమంతా అతిపెద్ద ధార్మిక ఉత్సవంగా జరుపుకుంటాం. ఆ 4 ప్రాంతాలు ఏవంటే హరిద్వార్, నాసిక్, ప్రయాగ్రాజ్ అండ్ ఉజ్జయిని. ఇప్పుడు జరుగుతుంది మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో. మహాకుంభమేళ 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అర్ధ కుంభమేళ 6 ఏళ్లకు ఒకసారి వస్తుంది. సో 2037లో మళ్ళీ పూర్ణ కుంభమేళ వస్తుంది. 2031లో అర్ధ కుంభమేళ వస్తుంది. ఈ మహాకుంభమేళకి మనం ఎప్పుడూ చూడనటువంటి యోగులు, సాధువులు, నాగసాధువులు, ఋషులు, అఘోరాలు హిమాలయాల నుండి తరలి వస్తున్నారు. ఇది ఒక గొప్ప ఉత్సవంగా, పరిపూర్ణమైన ఉత్సవంగా, పవిత్రంగా భావిస్తున్నారు.